ఫస్ట్ మీతో కొంచెం మాట్లాడాలి. ఏంటి బ్రో వ్లాగ్ అన్నావు కదా, ఏంటి కూర్చొని మాట్లాడుతున్నావు అంటే వినండి. నాకు తెలిసి మీలో ప్రతి ఒక్కరు నేను స్టైలిష్ గా ఉండాలి, ఫ్యాషనబుల్ గా ఉండాలి, కాన్ఫిడెంట్ గా ఉండాలి అని అనుకుంటారు. కానీ మీ మైండ్ లో ఒక వాయిస్ ఉంటది, నువ్వు ఒక యావరేజ్ గా, నీకెందుకు ఫ్యాషన్, నీకు 6 ప్యాక్ బాడీ ఉందా లేదా 10,000 ఖర్చు పెట్టే బడ్జెట్ ఉందా, ఆ సైజుకి కావాలంటే మినిమం 3 to 4 పర్ షర్ట్ పాయింట్. ఎంత ట్రై చేసిన నువ్వు వింత, యువర్ జస్ట్ అన్ యావరేజ్ గాయ్. వెళ్ళినప్పుడు కూడా కొన్ని కంపెనీస్కి వెళ్ళినప్పుడు కూడా ఓకే, వేరే వాళ్ళని చూసి కూడా వాళ్ళకి అవుట్ఫిట్స్ అలా ఉన్నాయి, మనకు అంత పర్ఫెక్ట్ గా లేవు. ఇలా అనుకునే ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ కి నేను చెప్పేది ఒకటే, యువర్ బ్రదర్ ఈస్ హియర్. మీకోసం మీలోనే ఒకడు, మీలానే ఒక యావరేజ్ గాయ్. ఎందుకంటే అంత ఓపెన్ అవ్వడం నాట్ అన్ ఈజీ థింగ్. మన బిగ్ గై మహేష్ కి ఈరోజు ఒక కంప్లీట్ మేక్ ఓవర్ ఇవ్వబోతున్నాం. నాట్ ఓన్లీ హెయిర్ అండ్ అవుట్ఫిట్, తన కాన్ఫిడెన్స్ ని బూస్ట్ చేయబోతున్నాం. అవుట్ ఆఫ్ 10 హౌ మచ్ డు యు రేట్? సో వీడియోని ఎండ్ దాకా చూడండి. అలా చూస్తే మీలో ఆ వాయిస్, అదే ఆ సెల్ఫ్ డౌట్ అనేది చచ్చిపోతుంది. ఇంట్రడ్యూసింగ్ ద న్యూ సిరీస్ ద మేక్ ఓవర్ మ్యాడ్నెస్. ఏంటి మేక్ ఓవర్ కి మరి రెడీ అన్న మొత్తం? అది అన్న నిజం చెప్పాలంటే మన మహేష్ చూసిన తర్వాత దిస్ ఈస్ గోనా బి మై టఫెస్ట్ మేక్ ఓవర్ అనిపించింది. ఐ కెన్ సీ హిస్ హెయిర్ థిన్నింగ్, హిస్ మోర్ చబ్బియర్ దాన్ ఫొటోస్. ఫ్యాషన్ సెన్స్ అస్సలకే లేదు. ఇన్ని వీక్నెసెస్ లో ఒక్క స్ట్రెంత్ ఉందంటే తన స్మైలే. చాలా కాన్ఫిడెంట్ గా నవ్వుతున్నాడు. అదొక్కటి చాలు ఈ మేక్ ఓవర్ ముందుకు పట్టుకెళ్ళడానికి. కొంచెం నిలోఫర్ లో చాయ్ తాగి తనని కొన్ని హార్డ్ హిట్టింగ్ క్వశ్చన్స్ అడిగా. సో మహేష్, అవునా, బిఫోర్ మనం మేక్ ఓవర్ స్టార్ట్ చేసే ముందు ఐ జస్ట్ వాంట్ టు నో సమ్ థింగ్స్ అబౌట్ యు. అంటే కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకుంటా, సింపుల్ క్వశ్చన్స్ మరి యూపీసీ అంత క్వశ్చన్స్ ఉండవు. ఓకే అన్న. నీ కాన్ఫిడెన్స్ ని ఆన్ 1 to 10 స్కేల్ మీద రేట్ చేయమంటే ఎంత ఇస్తావు? ప్రెసెంట్ ఉన్న కాన్ఫిడెన్స్ ప్రజెంట్ 4 to 5. 4 to 5. ఓకే. అంటే మనం బట్టలు వేస్తాం కదా, బట్టలు వేస్తున్నప్పుడు జనాలు మనల్ని జడ్జ్ చేస్తారేమో ఇవి వేస్తే అని చెప్పి. మనలో చాలా సార్లు, మెయిన్ గా కాలేజ్ టైమ్స్ లో అందరు స్టూడెంట్స్ ఉంటారు బయట. సో వాట్ డు, అది అడగడం మర్చిపోయాను. వాట్ యు డు? డిగ్రీ కంప్లీటెడ్, సర్చింగ్ ఫర్ జాబ్, గ్రాఫిక్ డిజైనర్. గ్రాఫిక్ డిజైనర్ జాబ్ కోసం సెర్చ్ చేస్తాను. కాలేజ్ టైమ్స్ లో బాగా, ఓకే. ఇంటర్ లో అంటే మనం ఓన్లీ బాయ్స్ హాస్టల్ ఉంటాయి కాబట్టి అక్కడ పెద్దగా లేదు, కానీ డిగ్రీలో జాబ్ కి వెళ్ళిన తర్వాత అమ్మాయిలు అబ్బాయిలు అందరూ ఉంటారు. మరి ఇవన్నీ చెప్తున్నావు కదా, వాట్ ఈస్ స్టాపింగ్ యూ టు డ్రెస్సింగ్ బెటర్? బడ్జెట్ లేకపోతే బ్రాండ్స్ తెలియక? ఫస్ట్ బడ్జెట్. అంటే నా సైజుకి కావాలంటే మినిమం సటన్ బ్రాండ్స్ లోకి వెళ్తేనే ఆ సైజ్ వస్తుంది. ప్లస్ కొన్ని కాస్ట్లీ 3 to 4 పర్ షర్ట్ పాయింట్. మళ్ళీ లేదు లో బడ్జెట్ కి వస్తే మాత్రం అవి ఫిట్ అవ్వకపోవడం, లెంత్ అలా వేరియేషన్స్ వచ్చేటి. సో నాకు ఈ బ్రాండ్ సెట్ అవుతుంది అదొకటైంది. సటన్ బ్రాండ్ లో దొరికాక ఇక ఇయర్లీ ఒక 4-5 పేర్స్ తీసుకునే వాళ్ళు 2-3 బడ్జెట్ అంతా సేవ్ చేసుకుని అలా ఇంట్రెస్ట్ కోసం. ఇప్పటిదాకా ఎవరు నేను అప్రోచ్ అయ్యావా? అంటే గర్ల్ ని గానీ లుకింగ్ బ్యూటిఫుల్ అనో లేకపోతే అయ్యావా? వాట్ వాస్ ద రెస్పాన్స్? కాలేజ్ లో అయ్యా, బట్ అంటే ఇలా ఇంట్రెస్టెడ్ అని చెప్పలేదు. బట్ దట్స్ కంటిన్యూ. బెస్ట్ ఫ్రెండ్స్, లైక్ బెస్ట్ ఫ్రెండ్స్ స్టిల్ కంటిన్యూ. ఎప్పుడు ట్రై చేస్తున్నా ఒక 20 days నుంచి డైట్ అవన్నీ. దట్ ఈస్ మీకు స్టార్ట్ చేసే ముందు ఏదైనా చెప్పి స్టార్ట్ చేస్తానంటే గెట్ ఇన్ షేప్, తర్వాత ఆటోమేటిక్ గా ప్రతిదీ సూట్ అవుతుంది. బట్ ఈ రోజు మాత్రం నా బెస్ట్ లో ఐ మేక్ యూ లుక్ 100% బెటర్. బెస్ట్ అని చెప్పలేను కానీ ఐ మేక్ యూ లుక్ బెటర్ బై ద ఎండ్ ఆఫ్ ద డే. స్టార్ట్ చేద్దామా? అలా లెట్స్ గో. సో మహేష్, యు ఆర్ ఆన్ ద సీట్, యు ఆర్ ఆన్ ద హాట్ సీట్, రైట్? ఫస్ట్ మనం గ్రూమింగ్ ఎందుకు ప్రిఫర్ చేస్తామంటే దీని వల్ల 70% లుక్ మారిపోతుంది. అవుట్ఫిట్ ఓన్లీ 30% న్యాయం చేస్తాం. నో వెన్ కమ్స్ టు యువర్ హెయిర్ చాలా థిన్ ఉందన్నమాట, అండ్ లాంగ్ పెంచావు కాబట్టి రౌండ్ గా నీ షేప్ ఇంకా రౌండ్ గా కనిపిస్తుంది. కూడా నేను ఒక బాస్కెట్ బాల్ దీన్ని మనం ఫస్ట్ క్లీన్ చేయాలి. నెక్స్ట్ నీ బియర్డ్ ఏదైతే ఉందో ఈ అవుట్ లైన్ మొత్తం తీసాను కానీ లిటిల్ బిట్ ట్రిమ్ చేయాలి. షేప్ ఈజ్ అవర్ మెయిన్ గోల్. సో చిన్న ఫేడ్ పెట్టించి వెనకాల ఎక్స్ట్రా లెంత్ ఉందో తీసి స్టార్ట్. You are now in the presence of a king.
మహేష్ అన్న. ఎలా అనిపించింది? బాగుంది. అంటే నార్మల్ గా ఎలా ఉంటుందో కటింగ్ ఒకటి డౌట్ అయింది అదే ఉంది. ఇంకా ఉంది, బట్ ఒక్కసారి మన అవుట్ఫిట్ చూసుకోండి మహేష్ ది. సో స్లైడ్స్, జీన్స్, టీ షర్ట్, దీన్ని ఇప్పుడు మనం మేకవర్ చేయబోతున్నాం అనమాట. ఓకే, అండ్ జస్ట్ స్మాల్ థింగ్ అబౌట్ హెయిర్ స్టైల్, మనోడికి థిన్ హెయిర్ ఉంది కాబట్టి లాంగ్ హెయిర్ అస్సలు సూట్ అవుతుంది అనమాట. అండ్ కొంచెం స్పైక్స్ లా చేపిద్దాం అనుకున్నా గానీ ఉన్న ఫేస్ షేప్ స్పైక్స్ అంటే ఇంకొంచెం పెద్దగా కనిపిస్తుంది అనమాట. అది కూడా సెట్ అవ్వలేదు కాబట్టి కొంచెం ఇలాగా పక్కన ఒక చిన్న ఫంక్ లాగా చేసాం అనమాట. సో దట్ ఒక యాంగిల్ యాడ్ అవుతుంది, ఫేస్ అంత పెద్దగా కనిపించదు బికాస్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఇల్యూజన్, రైట్? సో ఎవరికైతే ఫేస్ కొంచెం రౌండ్ గా ఉందో ఇట్లాంటిది ఒక ఫంక్ లాంటిది ట్రై చేయగలిగితే అంత రౌండ్ గా కనిపించదు, ఫేస్ కి ఒక ఎడ్జ్ వచ్చినట్టు అనిపిస్తుంది. దొరికట్ అయితే అయిపోయింది. లెట్స్ గో ఫర్ ద అవుట్ఫిట్ హంట్. లంచ్ చేసి విల్ స్టార్ట్ ద హంట్. ఆకలి వేసేస్తుంది. బట్ బిఫోర్ వి గో ఫర్ ద అవుట్ఫిట్, స్కిన్ పరంగా మాట్లాడితే పిగ్మెంటేషన్ లేదు, నీకు ట్యాన్ ఉంది. ట్యాన్ అనేది సన్ స్క్రీన్ అప్లై చేస్తావు రోజు, మరి ఎందుకు ట్యాన్ ఉంది? అంటే 1 month 1.5 month. ఓ, ఓన్లీ క్లెన్జర్ మాయిశ్చరైజర్ వాడింది. ఖచ్చితంగా యూ హ్యావ్ టు అప్లై సన్ స్క్రీన్. పిగ్మెంటేషన్ లేదు, దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. అండ్ డార్క్ నెక్ ఇదంతా ఉంది కాబట్టి షుగర్ కట్ డౌన్ చేస్తే ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. హెయిర్ స్టైల్ కి వచ్చేటప్పటికి లెంత్ ఎంత షార్ట్ అయితే అంత పెట్టుకో. మినిమం అయితే ఈ లెంత్ మెయింటైన్ చేయి, దీనికంటే ఎక్కువ వెళ్ళొద్దు. ఎందుకంటే థిన్ హెయిర్ ప్లస్ రౌండ్ ఫేస్ కి అసలు లాంగ్ హెయిర్ సెట్ కాదు. ఓకే, ఇలాంటి చిన్న ఫంక్ అన్నాను కదా, అది మెయింటైన్ చేసి సెట్. ఓకే, లంచ్ చేసాయి, విల్ స్టార్ట్ ద అవుట్ఫిట్ హంట్. సో చెప్పు మహేష్, మాక్సిమం నువ్వు ఏ షర్ట్స్ ట్రై చేస్తూ ఉంటావు? అంటే టాప్స్ ఎక్కువ ఏమేస్తూ ఉంటావు? నార్మల్ గా షర్ట్స్ ఎప్పటికీ, రీసెంట్ గా జాకెట్స్ ఉన్న హుడీస్ ట్రై. ఓకే, షర్ట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ బాడీ టైప్ అస్సలు సెట్ అవ్వవు, ఎందుకంటే టైట్ అవుతుంది కాబట్టి ఈ బెల్లి అంతా ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది అనమాట. హుడీ సమ్ వాట్ బట్ మేక్ యూ లుక్ మోర్ వైట్, రైట్? స్లిమ్ ఉంటే మనం స్లిమ్ గా కనిపిస్తాం, అస్సలు లేదు. నీ పైన ఏంటంటే కొంచెం థిక్ మెటీరియల్స్ ఉండాలి, దానివల్ల ఏంటంటే ఈ మ్యాన్ బుక్స్ ఇవన్నీ కూడా కవర్ అవుతాయి అన్నమాట. ఓకే, ఇందాక మనం వైట్ టీ షర్ట్ లో అట్లాంటిది అస్సలు వేయకూడదు. ఓకే, ఎప్పుడైనా మన ఎసెట్స్ చూపించేవి అస్సలు యూ షుడ్ నాట్. నేను కూడా అదే అనుకున్నా, మిర్రర్ లో చూసి ఎసెట్స్ కవర్ చేసే మనం వేసుకోవాలన్నమాట. ఓకే, ఓవర్ సైజ్, థిక్కర్ మెటీరియల్స్ ఇలాంటివి ఐ డోంట్ థింక్ సో, మరి టైట్ కనిపిస్తుంది. క్యూబన్ కాలర్ షర్ట్స్ మ్యాన్ బుక్ కనిపిస్తాయి. స్వెట్ షర్ట్స్ కూడా బాడీ ఎక్కువ ఎక్స్పోజ్ అయింది. స్వెట్ షర్ట్స్ మనకి థిక్ మెటీరియల్ కావాలి. మేబీ ఐఎమ్ థింకింగ్ ఆన్ జాకెట్ ఆర్ ఏ క్వార్టర్ జిప్ స్వెట్ షర్ట్ ఉంటుంది కదా, ఇక్కడ దాకా జిప్ వస్తుంది థిక్ మెటీరియల్ తోని. ఎలా ఉంది? దిస్ ఈస్ ద టాప్. సో మీరు చూపించి బాటమ్స్ చూస్తే మనోడు క్యారెట్ ఫిట్ వేసాడు అనమాట. దానివల్ల ఏంటవుతుందంటే టైస్ బాగా పెద్దగా కనిపిస్తున్నాయి, రైట్? అంత టైస్ కనిపించకూడదు. అండ్ ఈ కాలర్ ఎందుకంటే టు గివ్ ఏ స్ట్రక్చర్ టు యువర్ నెక్ నీది కొంచెం లావు ఉంది కాబట్టి ఈ కాలర్ వల్ల ఇఫ్టో నువ్వు స్వెట్ షర్ట్ వేసినా లేకపోతే సింపుల్ గా టీ షర్ట్ వేసినా నువ్వు ఇంకా వైడ్ కనిపిస్తావు అన్నమాట. అర్థమైందా? అండ్ ఈ థిక్ మెటీరియల్స్ వితౌట్ ఎనీ గ్రాఫిక్స్ ఆర్ యువర్ బెస్ట్ ఫ్రెండ్స్. ఇలాంటి డార్క్ కలర్స్, ఓకే, నీ స్కిన్ టోన్ ఎలివేట్ చేసే కలర్ బ్రౌన్ అనమాట. అండ్ మధ్యలో మనం ఇలాంటి ఆఫ్ వైట్ వేసాం కాబట్టి అటెన్షన్ అంతా నీ ఫేస్కి వెళ్తుంది. ఓకే, నో ఇట్స్ అబౌట్ ద ప్యాంట్ ఫిట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ, ఎందుకంటే ఇట్స్ యువర్ థైస్. ఓకే, థైస్ బొమ్మ కరెక్ట్ కనిపించాలి. అండ్ దానికోసం యూఆర్ గోన్ విత్ ఓవర్ సైజ్డ్. ఓకే, ట్రై చేద్దాం, డిఫరెంట్గా చూద్దాం. ఓకే, ప్రస్తుతానికి అయితే యువర్ కంఫర్టబుల్ విత్ ద టాప్స్ కదా? ఫీలింగ్ గుడ్? ఓకే, షార్ట్స్ ట్రై చేద్దామా? జస్ట్ కిడింగ్ మ్యాన్. చూడు ఇలాంటివి వీటినే కార్పెంటర్ జీన్స్ అంటారు. అంటే ఆ కలర్ లో ఉంది, కార్పెంటర్ జీన్స్ కాదు ఇవి, నార్మల్ లూజ్ ఫిట్ జీన్స్. బట్ జీన్స్ అనేది ఇట్స్ నో బిగ్ నో ఫర్ యూ. మెయిన్ సజెషన్ వచ్చేసి ఆఫ్లైన్లోనే షాపింగ్ చేయి. ఎందుకంటే ఫర్ యూ కొంచెం హైట్ తక్కువ ఉన్నావు, విడ్త్ ఎక్కువ ఉన్నావు కాబట్టి ఆన్లైన్లో లెంత్ ఎక్కువ అయిపోవచ్చు, మరీ టైట్ అయిపోవచ్చు. సో ఇట్స్ బెటర్ ఆ టైం ఏదో ఆఫ్లైన్కి వచ్చి స్పెండ్ చేస్తే ఫర్ యూ టైలర్డ్ అండ్ టేపర్డ్ ఫిట్ బాగుంటాయి అనమాట. మరీ లూజ్ ఉండకూడదు, మరీ టైట్ ఉండకూడదు. ఓకే, దీస్ ఆర్ ద ప్యాంట్స్ మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఎందుకంటే జీన్స్ అస్సలు సెలెక్ట్ చేసుకోవద్దు, ర్యాషెస్ వస్తాయి. అండ్ ఆల్సో ఫిట్ కూడా అంత టైట్ ఇట్స్ నాట్ వర్త్ ఇట్. బ్యాగీ వస్తుంది కానీ ఎక్కడ పెట్టేసి కిందంత బ్యాగీ వస్తే ఇట్ వుడెంట్ లుక్ గుడ్. సో ఐ వుడ్ సజెస్ట్ గోయింగ్ ఫర్ లెనిన్ ప్యాంట్స్.
ఓకే, స్ట్రెచబుల్ ఉండి. అండ్ బ్లాక్ ఎందుకు సజెస్ట్ చేశానంటే థైస్ కనిపించకుండా ఒక ఇల్యూషన్ క్రియేట్ చేస్తుంది అనమాట. లైట్ కలర్ అనుకో ఈజీ కనిపించేస్తుంది. అండ్ ఇది మైండ్ లో పెట్టుకుని నేను ఆ బ్రౌన్ జాకెట్ ఇవన్నీ కూడా నేను తీసుకున్నాను అనమాట. నౌ ఫర్ ద ఫుట్ వేర్ ఇక్కడ తీసుకోవద్దు, బట్ టాప్ బాటమ్ సపరేట్ ఎందుకు చూపించానంటే లాస్ట్ లో బీరోల్స్ వస్తాయి కాబట్టి దానికోసం మీరు వెయిట్ చేయాలి. బట్ దిస్ ఇస్ ద బాటమ్, దట్ ఈస్ ద టాప్. ఇప్పుడు రెండు కలిపి షాపింగ్ చేసి దాని తర్వాత షూస్ షాపింగ్ చేసి ఐ షో ద బీరోల్స్. ఓకే, ఇప్పుడు అసలైన హంట్ ఫర్ షూస్. రావు 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 లుకింగ్ ఫర్ సంథింగ్ బ్లాక్. 40 అందులో ట్రై ఇందులో ఉన్నాయా ఇన్మే? ఓ इसमें 44 సెట్ అయిపోతామో అనుకుంటున్నా కదా. ఓకే, నైస్. వాట్ డు యు థింక్? సాక్స్ లేకుండా యూజ్ చేయాలి. సాక్స్ వేస్తాను కొంచెం టైట్ అయింది. ఫిట్ తీసుకో. ఓకే, ఎప్పుడు కూడా షూస్ నీకు కొంచెం థిక్, అట్లీస్ట్ ఈ థిక్ ఉండాలన్నమాట. క్యాన్వాస్ మెటీరియల్ నీకు అసలు సెట్ కాదు. సో నువ్వు సాక్ షూ వేస్తాను కదా, అలాంటివన్నీ వేస్తావు కదా, అవి అసలు నీకు సెట్ కావు. అది లేదు ఇప్పుడు. ఎందుకంటే అంత టైట్ పట్టేసింది అనుకో, నువ్వు చూడడానికి ఇలా కనిపిస్తావు, రివర్స్ ట్రయాంగిల్ లా కనిపిస్తావు అనమాట ఇలాగా. సో కిందన అంత షూ ఎంత బల్క్ ఉంటే అంత బెటర్. బ్లాక్ కాబట్టి కింద బ్లాక్ ప్యాంట్ వేస్తాం కాబట్టి కింద నీ లోవర్ బాడీ అంతా స్లిమ్ కనిపిస్తుంది ఆఫ్టర్ యూ వేర్ ద ఫుల్ అవుట్ఫిట్. ఎన్ని ఫ్యాక్టర్స్ వస్తున్నాయి చూసావా, స్కిన్ టోన్, బాడీ టైప్, హైట్, ఇవన్నీ. ఎనీవేస్ ట్రైన్ చేద్దాం ఇంట్లో. మనోడైతే ట్రయల్ రూమ్ లోకి వెళ్ళాడు అవుట్ఫిట్ మొత్తం ట్రై చేయడానికి. ఐఎమ్ ఎక్సైటెడ్. బట్ ఫస్ట్ బీరోల్స్ వేస్తా. ఈస్ కమింగ్ బీరోల్స్. మహేష్ క్రేజీ ఉన్నావుగా, మచ్ బెటర్. ఐ వుడ్ సే మచ్ బెటర్. మీకలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. బట్ నీకలా అనిపించిందో చెప్పు. నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ అన్న. అవునా? షాప్ చేయాలంటే ఒక టెన్షన్, ఒక డౌట్ తో ఉండేది ఇప్పటికి. మ్యాటర్ ఇంకా అయిపోలేదు. నౌ వి గోనా డూ సమ్ సోషల్ ఎక్స్పెరిమెంట్. ఓకే ఓకే, సోషల్ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే నీకు కొన్ని టాస్క్స్ ఇస్తా అనమాట. అంటే నువ్వు అందులో యాక్టివ్ ఉండవు, నేనే వెళ్ళి రీచ్ అవుట్ అవుతా. నీ బిఫోర్ పిక్చర్ చూపించి దానికి ఎంత రేటింగ్ ఇస్తారు, ఆఫ్టర్ పిక్చర్ చూపించి దానికి ఎంత రేటింగ్ ఇస్తారు, స్ట్రేంజర్స్ అడుగుదా. ఓకే, హానెస్ట్ ఒపీనియన్ వస్తుంది మనకు అప్పుడు, రైట్? సో యూ కెన్ సే హౌ మచ్ వుడ్ యు రేట్ దిస్ అవుట్ఫిట్. యూ కెన్ బి బ్రూటల్లీ హానెస్ట్, నో ప్రాబ్లం. it's really, I don't know the prices. Out of 10, how much rating would you give? Out of 10, would you rate this 6 or 7 or 5 or 10? And we can compare that to this. Which one looks better? This one or this one? This one. Got it. So this is like maybe 5, 6 out of 10. This would be 8 out of 10. 8 out of 10. This one? And this one is 4. 4 out of 10. So there is a big difference, right? Yeah. Oh, thank you so much. That means my makeover is succeeded. This one is much better as compared to the previous. Right. So this is the before outfit, this is the after outfit. Thank you so much. Thank you. Means a lot. Have a nice day. నా పొలంలో మొలకలు వచ్చా. ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు బిఫోర్ అవుట్ఫిట్? బిఫోర్ అవుట్ ఆఫ్ 10 3 4 ఇచ్చారు. సెకండ్ అవుట్ఫిట్ ఎంత ఇచ్చారు గెస్ చేయి. 7. 9. At least this is better than the last one, right? So this is much better than the before one kada. 6. 8. You got 8, bro. We got another and ఇంకొక 2 testimonials లో కూడా the makeover was great. See, it's proven and it's no brainer thing, bro. If you keep efforts, no matter how you look, definitely people have noticed చేస్తారు. Definitely దానికి appreciation వస్తుంది. ఓకే, దానికి ప్రూఫే ఇవన్నీ కూడా. ఓకే, లేకపోతే ఏ మేకర్లో కూడా ఇలా టెస్టిమోనియల్స్ తీసుకోలేదు, రైట్? స్పెట్స్ పెట్ అలా ఉంటుంది చూద్దాం. ఎస్, నైస్. ఇలాగే మెయింటైన్ చేయి. మెయింటెనెన్స్ ఈజ్ ఆల్ ఇట్ టేక్స్. ఓకే, ఒకేసారి ఎవడు
బీభత్సంగా అయిపోతుంది అనమాట. ఇట్ ఆల్ టేక్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా. సో ఇప్పుడు నీ కాన్ఫిడెన్స్ ని ఆఫ్టర్ నోయింగ్ గర్ల్స్ కూడా నీకు హై రేటింగ్ ఇచ్చారు, బాయ్స్ కూడా హై రేటింగ్ ఇచ్చారు, ఏంటి నీ ఫీలింగ్ ఏంటి? ఇప్పుడు చెప్పు, నీ కాన్ఫిడెన్స్ ఎంత రేట్ చేస్తావు? 9 out of 10. దట్ ఈస్ మై బాయ్, దట్ ఈస్ మై బాయ్. అది అలా ఉండాలి. వన్స్ ఎక్స్టర్నల్ వాలిడేషన్ కూడా వచ్చిందంటే ఆపేదే లేదు ఎవరు. ఎఫర్ట్స్ అండ్ టైం పెడితే ఎగ్జాక్ట్లీ. నో మ్యాటర్ హౌ యూ లుక్, డ్రెస్సింగ్ లో ఐ మీన్ పర్సనాలిటీస్ లో ఎన్నో రకాలు ఉన్నా సరే డ్రెస్సింగ్ లో మాత్రం 2 రకాలు ఉంటాయి. ఎ మ్యాన్ హూ డ్రెస్సెస్ వెల్, ఎ మ్యాన్ హూ డజంట్ డ్రెస్ వెల్. రెండే. నో మ్యాటర్ హౌ యూ లుక్, ఎఫర్ట్స్ లేకపోతే మాత్రం నో వన్ క్యాన్ డూ నథింగ్ బ్రో. అది నేను చెప్పాలనుకుంటున్నాను అనమాట. మీరేమంటారు కింద కామెంట్ చేయండి. డెఫినెట్లీ ఇలాంటి మేక్ ఓవర్స్ ఇంకా వస్తాయి. అండ్ ఇన్ ఆర్డర్ టు సపోర్ట్ దిస్, నీట్గా టోన్స్ వెబ్సైట్కి వెళ్ళి షాపింగ్ చేయండి. నాకు కూడా మంచి మోటివేషన్ వస్తుంది అనమాట, టు డూ మోర్, టు గివ్ మోర్. అండ్ డిస్క్రిప్షన్లో ఒక లింక్ పెడతాను అనమాట. మీకు కానీ మేక్ ఓవర్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే దాన్ని ఫిల్ చేయండి. ఓకే, సో లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ద ఫ్యాషన్ వర్స్ ఫర్ మోర్ మేక్ ఓవర్స్ లైక్ దిస్. హ్యాపీ ఫర్ మహేష్. ఐ మీన్ నేను చాలా సాటిస్ఫై అయిపోయాను అనమాట. బిఫోర్ అండ్ ఆఫ్టర్, ఐ మీన్ నైట్ అండ్ డే డిఫరెన్స్. ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ ఇచ్చావు నాకు. దట్స్ ఆల్ ఇట్ టేక్స్. సో ఉంటాను గైస్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. ఐల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్.